నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ రవి మంత్రి ప్రగడ గారు రచించిన గొంగళి పురుగు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ సాక్షి ఆదివారం పత్రికలో 11 జూన్ 2023లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. కొన్ని పరిచయాలు చాలా చిన్నవి. గుండెను సూదితో గుచ్చినప్పుడు వచ్చే నొప్పంతా. బంధం లేని ఆ పరిచయాలు, పేరు పెట్టలేని ఆ బంధాలను మర్చిపోయి బతకటం అంటే చెదలు పట్టిన గోడలకి పైపైన రంగులు వేయటం లాంటిదే. అందరికీ అందమైన రంగుల నవ్వులు కనిపిస్తాయి. లోపల పగుళ్ళు మాత్రం జీవితాంతం తొలుస్తూనే ఉంటాయి. శీతాకాలం అంటేనే అసహ్యం నాకు. డిసెంబర్ నెల వస్తుందంటేనే ఒళ్ళంతా మంటలు పుట్టినట్టు ఉంటుంది. దానికి తోడు రాత్రంతా వర్షం. పిల్లని స్కూల్ బస్ ఎక్కించి మామయ్యకి టిఫిన్ టేబుల్ మీద పెట్టి కిచెన్ కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాను. పిల్లలు దాగుడు మూతలాట ఆడుకుంటున్నారు. ఈ ఆటలో ఎప్పుడు మనకు బాగా ఇష్టమైన వాళ్ళనే ఎందుకు వెతుకుతామో, వాళ్ళనే అందరికన్నా ముందు ఎందుకు పట్టుకుంటామో నాకు ఇప్పటికీ అంతుపట్టదు. మనం పట్టుకున్న వాళ్ళు దొంగ అవుతారని, మనం ఆపిన దగ్గర నుంచి వాళ్ళ వెతుకులట మొదలవుతుందని ఎవరైనా ముందే చెప్తే ఎంత బాగుంటుంది. చట్నీ చేయలేదా? కిచెన్ సింకులో కుళాయి కట్టేస్తూ అడిగాడు మామయ్య. చట్నీ ప్లేటు వంక చూశాను. 3 ఇడ్లీలు మాత్రం ఉన్నాయి. పర్వాలేదులే, జాడీలో నుంచి కొద్దిగా ఊరగాయ వేసుకుంటూ నవ్వాడు. కిచెన్లో నుంచి బయటకు వచ్చేసాను. సాయంత్రం 5:30కు వచ్చేస్తాను, రెడీగా ఉండు. దివ్య ట్యూషన్ నుంచి వచ్చేలోపు తిరిగి వచ్చేయచ్చు. నేను కట్టిన క్యారేజీలో కూర రుచి చూసుకుని కొద్దిగా ఉప్పు కలుపుకున్నాడు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళాలి అడిగాను. చెప్పాను కదా, 7వ తారీఖు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నానని. లక్ష్మీదేవి క్యాలెండర్లో 6 స్ట్రిప్లను చించి డస్ట్బిన్లో పడేస్తూ నా వంక చూశాడు. నేనే డాక్టర్ దగ్గరికి రాను, టీవీ రిమోట్ కోసం వెతుక్కుంటూ గట్టిగా చెప్పాను. ఆఫీస్కి వెళ్ళట్లేదా ఇవాళ? తను అడిగేంతవరకు ధ్యాస లేదు నాకు. టైం 10 దాటి 15 గంట అయింది. లీవ్ చెప్పేస్తాను, వెళ్ళాలని లేదు. అక్క ఫోన్ చేసింది నిన్న. మనవాడు చాలా అల్లరి చేస్తున్నాడంట. వాడిని ఆపటం తన వల్ల కావట్లేదంటోంది. ఆదివారం వెళ్ళి వాడిని తీసుకొచ్చేద్దాం. దేవుడి పటానికి దండం పెట్టుకుని కారుకి తీసుకున్నాడు. 2 పిల్లల్ని చూసుకునే ఓపిక లేకనే వాడిని వాళ్ళ దగ్గర వదిలేశాను. కొన్నాళ్ళు అక్కడే ఉండనివ్వు. టీవీ ఆఫ్ చేసి బాత్రూంలోకి వచ్చేశాను. కారు వెళ్ళిపోయిన చప్పుడైంది. స్నానం చేసొచ్చి బాల్కనీలోకి వెళ్ళి నుంచున్నా. కింద వాళ్ళ ఇంట్లో నుంచి పాటలు వినిపిస్తున్నాయి. తేరే మేరే సప్నే అబ్బ ఏక్ రంగు హై. అసలు కలలు కనటమే దండగా, దాంట్లో మళ్ళీ నీవి నావి ఒకటే కలలేంటో. నవ్వొచ్చింది. పిలవకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. తుడిచేసుకుంటూ లోపలికి వచ్చి గట్టిగా తలుపు మూసేశాను. సీలింగ్ వంక చూస్తూ కళ్ళు మూసుకున్నాను. వాడు గుర్తొస్తున్నాడు. డిగ్రీ ఫేర్వెల్లో ఒక అబ్బాయి నాతో చనువుగా మాట్లాడటం చూసి మా ఫిజిక్స్ లెక్చరర్ నాన్నకు చెప్పాడు. పరీక్షలైన 10 రోజులకి మావయ్యతో పెళ్లికి ముహూర్తం పెట్టించేశాడు నాన్న. మీ మావయ్య సొంతవాడే కదా అని పెళ్లి కొప్పేసుకున్నావా? ఎంత తెలిసిన దారైనా కళ్ళు మూసుకుని నడవకూడదు. పెళ్లి కబురు చెప్పగానే నవ్వుతూ అంది మా మాస్టర్ భార్య రాధగారు. మా వాళ్లల్లో అమ్మాయిల సగటు పెళ్లి వయసు 17. ఆ లెక్కన నా పెళ్లి 2 ఏళ్ళు ఆలస్యంగానే కుదిరింది. తెల్లారితే నన్ను పెళ్లి కూతుర్ని చేస్తారు. మా ఊరికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్లో మా బస. మర్నాడు సాయంత్రం రాముల వారి గుళ్ళో పెళ్ళి. ఆనవాయితీగా మధ్యాహ్నమే ముక్కు కుట్టించింది అమ్మ. నొప్పితో ఆ రాత్రి నిద్ర పట్టలేదు. చల్లగాలి కోసం బాల్కనీలో నుంచున్నాను. దూరంగా కొబ్బరి చెట్ల మధ్య మామయ్య తన ఫ్రెండ్స్తో పార్టీలో ఉన్నాడు. గట్టిగా అరిచేస్తూ మాట్లాడుకుంటున్నారు. పక్క బాల్కనీలో మొహమ్మద్ రఫీ పాటలు వింటూ ఏదో రాసుకుంటున్నాడు అతను. ఎడం చేతి వాటంలా ఉంది. ఏం, మీరు పార్టీలో కూర్చోలేదు? మీ కోట అయిపోయిందా? చేతితో సైగ చేస్తూ అడిగాను. నేను లేదండి. పాటలు ఆపేసి పుస్తకం మూసేశాడు. ఎందుకో అప్పుడే మొదటిసారి చూశాను సుర్మా పెట్టిన అతని కళ్ళని. నవ్వుతున్నాయి. నేను పెళ్ళికి రాలేదు. మీరు ఇంకా పడుకోలేదా? వాచ్ చూసుకున్నాడు. నేను మాత్రం పెళ్లి కోసమే వచ్చాను. అయినా ఎవరైనా నిద్ర వస్తే పడుకుంటారు, టైం అయిందని కాదు అన్నాను. నిద్ర రావట్లేదంటే అది నిన్నటి జ్ఞాపకమైనా అయి ఉండాలి.
రేపటి గురించి భయమైనా అయి ఉండాలి. అదే నవ్వు, మగవారి నవ్వు అందంగా ఉంటుందని మొదటిసారి అనిపించింది. ఓహో, మరైతే ఈ అర్ధరాత్రి వేళ మేలుకునే కలలు కంటున్నారా మీరు? తెల్లవారులు మేల్కొని కొన్ని వేల కలలు నేనేస్తాను నేను. ఒక్కో కళ తీరాలంటే ఒక్కొక్క జీవితం కావాలి. ఎన్నో తీరినా ఏదీ తీరలేదని అసంతృప్తి. అయినా నేను కళల్ని నేస్తూనే ఉంటాను. అతను ఉర్దూలో ప్రారంభించిన మాటను నేను పూర్తి చేశాను. మీర్జా గాలిబ్ షాయరీ తెలుసా మీకు? ఆశ్చర్యంగా నా వంక చూశాడు. ఏం, గాలిబు మీ ఒక్కడి కోసమే రాశాడనుకున్నారా? ఈసారి నేను అతని కళ్ళ వంక చూడలేదు. ఇద్దరం చాలాసేపు మౌనంగా ఆకాశం వంక చూశాం. పున్నమికి ఇంకా 2 రోజులున్నా చంద్రుడు మాత్రం రాత్రంతా కూర్చుని వెండి తీగలు అల్లుతున్నట్టున్నాడు. కిటికీలో నుంచి చందమామను చూస్తూ కలడు కనే ప్రతి ఒక్కరికి ఆ చందమామ తమదే అనిపిస్తుంది. వాళ్ల కోసమే వెన్నెలు కురిపిస్తుంది అనుకుంటారు. నిజానికి ఆ చందమామ ఎవ్వరికీ సొంతం కాదు. అలాగే కనే కలలు నిజం కావు. ముక్కును చేతి రుమాలతో నెమ్మదిగా ఒత్తుకుంటూ నిట్టూర్చాను. అతను మొహమాటంగా నవ్వాడు. ఇది పసుపులో కలిపి రాయండి, కొంచెం నొప్పి తగ్గుతుంది. అతని పక్కన ఉన్న కలబంద తుంచి వెళ్ళిపోతున్న నా చేతికిచ్చాడు. తీసుకుని లోపలికి వచ్చేశాను. ఈ నెలలో ఇప్పటికి 4 లీవులు పెట్టావు తెలుసా? మందలింపుకి అనునయానికి మధ్యస్థంగా అడిగింది మా మేనేజర్. లెక్క పెట్టలేదు అన్నాను. అంతగా ఆరోగ్యం బాగోకపోతే కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవచ్చు కదా. ఆలోచిస్తాను, ఇంకేమైనా చెప్పాలా? ఆవిడ సమాధానం చెప్పేలోపే నేను లేచి వచ్చేశాను. నా ముఖంలో నా మాటల్లో నిరాసక్తత ఆమెకు కొత్త కాదు. ఎదుటి వాళ్లకు మన అవసరం ఉన్నంత వరకు మనం ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుందని నమ్ముతాను. లంచ్ చేసావా? డెస్క్ దగ్గరికి వచ్చేసరికి మావయ్య నుంచి మెసేజ్. నేను మెసేజ్ చూసిన 2 నిమిషాల్లో కాల్ చేసి అదే మాట మళ్ళీ అడిగాడు. చెయ్యలేదు, వచ్చి తినిపిస్తావా? ఫోన్ ఎత్తిన వెంటనే గట్టిగా అడిగాను. మెల్లగా మాట్లాడు, ఎందుకంత కోపం? సాయంత్రం అక్క రమ్మంది. తను ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదని చెప్పింది. చూస్తాను అన్నాను. మళ్ళీ చెప్తున్నానని కోప్పడకు. లంచ్ చేసి ట్యాబ్లెట్ వేసుకో. మందులు నీ బ్యాగులో పెట్టాను. ప్లీజ్, ఇది నీ కోసం, మన కోసం. ఫోన్ కట్ చేశాను. సంవత్సరాలుగా నిర్లక్ష్యంలో మగ్గిన నాకు ఇలా ప్రేమలు చూపిస్తూ ఉంటే తీసుకోవటం తెలియట్లేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఇష్టం లేక నాది కాని పనిని ముందేసుకుని కూర్చున్నాను. చీకటి పడింది, గమనించలేదు. ఆఫీస్ అద్దాల్లో నుంచి బయటకు చూస్తే ట్రాఫిక్. ఇన్నేళ్లలో ఎంత మారిపోయింది ఈ నగరం. నిజంగా మారిందా? అద్దంలో నా నీడ నన్ను అడుగుతున్నట్టు అనిపించింది. బ్యాగు సర్దుకుని ఇంటికి బయలుదేరాను. స్కూటీ ముందుకు పోతుంటే నన్ను నేను వెనక్కి లాక్కుంటున్నట్టు అనిపిస్తోంది. అప్పటి వరకు అమ్మ తమ్ముడిగానే తెలిసిన మామయ్య ఇప్పటి నుంచి నా మొగుడు అన్న విషయాన్ని జీర్ణించుకునే లోపే తన ఉద్యోగం చేసే పట్టణంలో మా కాపురం మొదలైపోయింది. మామయ్య పెద్దగా మాట్లాడడు. నేను మాట్లాడినా పట్టించుకోడు. రోజు తనని ఆఫీసుకు పంపించి ఇంటి పనులన్నీ చేసుకోవటం, టీవీ చూడటం. సాయంత్రం తను వచ్చేసరికి వేడిగా వండి పెట్టడంలో 2 ఏళ్లు గడిచిపోయాయి. పిల్లల కోసం ఆసుపత్రుల వెంట తిరగటం పరువు తక్కువ మాలో. దేవుడిస్తే దెయ్యం పిల్లల్ని కంటుంది అని గుళ్ళ చుట్టూ, స్వామీజీల చుట్టూ ప్రదక్షిణలు చేయించింది అమ్మ. దేవుడి మహిమో దెయ్యం దీవెనో తెలియదు కానీ ఏడాదిలోపే దివ్య పుట్టింది. దానికి 4 ఏళ్లప్పుడు ఓ రోజు స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళొస్తూ ఉంటే షేరింగ్ ఆటోలో మళ్ళీ కనిపించాడు అతను. నన్ను గుర్తుపట్టారా? ఆ రోజు పెళ్లిలో చూశారు. నవ్వుతూ పలకరించాడు. హా, చూసినట్లు గుర్తు. ఇంకా రాత్రిళ్ళు రఫీతో కూర్చొని కలలు రాసుకుంటున్నారా? కాసేపు ఆలోచించి అన్నాను. అతని గడ్డంలో అప్పుడప్పుడే తెల్ల వెంట్రుకలు వస్తున్నట్టున్నాయి. మీరేం మారలేదండి అన్నాడు. మారకుండా ఎలా ఉంటాను? అప్పుడు సీతాకొక చిలుకలా ఉన్నాను, ఇప్పుడు ఇలా. నన్ను చూపిస్తూ నవ్వాను. అతనేం మాట్లాడలేదు. ఏం ఉద్యోగం? ఉండేది ఇక్కడేనా? నేనే అడిగాను. ఎక్కడ నచ్చితే అక్కడ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాను. ఈ సోషల్ మీడియా దయ వల్ల డబ్బులు బాగానే వస్తున్నాయి అన్నాడు. అదృష్టవంతులు, ఒకడి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. మరి భార్య పిల్లలు? నేను వెళ్ళిన ప్రతి చోటికి రాలేరని బరువులేమీ లేకుండా ఒక్కడనే ఎగురుతున్నాను ఒంటరిగా. మరి పెళ్ళి లేకుండా ఎలా? దానికి ముందు ప్రేమ ఉండాలి కదా అన్నాడు. ఉండాలా?
నవ్వు పులుముకున్న ముఖంతో అతని కళ్ళల్లోకి చూశాను. మీరు చెప్పండి పోని, ప్రేమ లేకుండా పెళ్లి చేసుకునే లాభం ఉందా? అతనితో మాట్లాడటం కష్టం అనిపించింది. నేను దిగే చోటు వచ్చేసింది. ఇంటికొచ్చి ఏ పని చేస్తున్నా అతను అడిగిన ఆఖరి ప్రశ్నే పదే పదే గుర్తొచ్చింది. నేను మావయ్య బాగానే ఉన్నాం కదా. బట్టలు సర్దుతూ ఉంటే బీరువాకు అతికించిన ప్లాస్టిక్ సీతాకొక చిలుక కింద పడింది. పక్కన మా పెళ్లి ఫోటో. నేనేనా అది? పెళ్ళైన నాటి నుంచి కవచకుండలాల్లా నా ఒంటికి అతుక్కుని ఉన్న నైటీ చూసుకుని ఉన్నట్లుండే రోత పుట్టింది. స్నానం చేసి వచ్చి చీర కట్టుకున్నాను. రాత్రి 10 దాటాకొచ్చాడు మావయ్య. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నాన్న, నీ దగ్గర ఏదో వాసన వస్తోంది. ముక్కు మూసుకుని దూరంగా వచ్చేసింది దివ్య. మామూలుగా అయితే ఈ పాటికి పడుకునేదే. పొద్దున జరిగిన మీటింగ్ విశేషాలు నాన్నతో చెప్పాలంటూ కూర్చుంది. దివ్య, వెళ్ళి పడుకో. ఎందుకు మావయ్య రోజును? కొద్దిగా కసిరాను. చీ నాన్న, బ్యాడ్ స్మెల్ అంటూ మావయ్య మీదకి దాని చేతిలో ఉన్న బొమ్మను విసిరింది. పెద్ద చిన్న లేదా? బట్టలు మార్చుకోవడానికి బెల్ట్ తీసిన మావయ్య దాని మీద ఎత్తాడు. ఏయ్, ఏంటి చంటి పిల్లని కొడతావా? సిగ్గు లేదా? అడ్డుగా వెళ్ళాను. అప్పటికే నా మీద కొన్ని బెల్ట్ దెబ్బలు పడిపోయాయి. దివ్య ఏడుస్తూ లోపలికి వెళ్ళి కాసేపటికి పడుకుంది. మావయ్య నా మీద చేయి చేసుకోవటం అదే మొదలు కాదు. పెళ్ళైన కొత్తలో ఇంకా ఘోరంగా ఉండేవాడు. దివ్య పుట్టాక మారాడు. నాకు అదో పెద్ద విషయంలా అనిపించలేదు. ఎప్పుడు ఆలోచించలేదు కూడా. మా ఇళ్లల్లో ఇది చాలా సాధారణమైన విషయం. నాన్న ఇప్పటికీ అమ్మ మీద చెయ్యెత్తుతాడు. నా చిన్నప్పుడు నన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టి చెవులు కుట్టిస్తూ ఉంటే ఏడుస్తున్న నన్ను చూడలేక కళ్ళు మూసుకున్నాడట. అప్పటికి 9వ తరగతిలో ఉన్న మావయ్య. ఈరోజు నేను పడుకుంటే మధ్యరాత్రిలో నన్ను తన వైపు తిప్పుకొని కొంతసేపటి తర్వాత పక్కకు తోసేశాడు. అప్పుడు అది ప్రేమైతే ఇప్పుడు ఇది ప్రేమే. మా పెళ్లిలో ప్రేమ లేకపోవటం ఏంటి? ఈవేళప్పుడు అతనెందుకు గుర్తొస్తున్నాడు నాకు? మీరు ఈ ఏరియాలోనే ఉంటున్నారా, లేక నన్ను ఫాలో చేస్తున్నారా? ఓ 10 రోజుల తర్వాత మటన్ కొంటూ ఉంటే కనిపించాడు. మీకేమనిపిస్తోంది? అడిగాడు. ఔర్ 2 టुकड़े डालो మియా, అప్నే వాలే హై, మటన్ కొట్టే అతనికి చెప్పాడు. నా గురించి మీకేం తెలియదనిపిస్తోంది అన్నాను. కాదా? ఇది యాదృచ్ఛికమని నమ్మండి. అయితే బహుశా నేను మీ నసీబ్లో ఉన్నానేమో అన్నాడు. నసీబ్? నవ్వాను. అయినా మీరు ఈ పాటికి ఏ ఆఫీస్లోనో కదా ఉండాలి. నా చేతిలోని సంచిని చనువుగా తీసుకుంటూ అన్నాడు. ఉద్యోగం ఉంటే ఆఫీస్లోనే ఉండేదాన్ని. అయితే చెయ్యండి. నాకేం వచ్చు? అది మీకే తెలియాలి. మీరేమిటో మీకు తెలిసాక ఎవరు ఆపగలరు? ఒకవేళ ఆపినా ఆగొద్దు. ఎగిరినంత దూరం ఎగరండి. మీరు వెళ్ళినంత దూరం ఆకాశం మీదే. మళ్ళీ నేను మీకు కనిపించినప్పుడు చెప్పండి మీ ప్రయాణం ఎలా ఉందో. వెళ్ళిపోతూ చెప్పాడు. అతను ఆ రోజు ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ నాకు ఉద్యోగం మీద మనసు పుట్టింది. కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేశాను. ఒక న్యూస్ మొబైల్ యాప్ కంపెనీలో తెలుగు కంటెంట్ రైటర్గా ఉద్యోగం సంపాదించాను. జీవితం మారిపోయింది. నెల జీతం చూసుకునేసరికి నిజంగానే అతను చెప్పినట్లు రెక్కలు కట్టుకుని ఎగిరిపోయాను. ఉద్యోగం వచ్చాక నా మీద నాకు శ్రద్ధ పెరిగింది. మావయ్య చేయి చేసుకోవటం తగ్గించాడు. 3 నెలల తర్వాత మా పత్రికలో అతని ఫోటోల గురించి వచ్చిన కాలం కనిపించి కాల్ చేసి కాఫీకి పిలిచాను. ఆ తర్వాత చాలా కాఫీలకు కలిశాను. కొన్ని అనుకోనివి, మిగిలినవి నేను కావాలనుకున్నవి. మావయ్యతో గొడవ జరిగిన కొన్నిసార్లు, మనసు బాగోలేని అన్నిసార్లు అతన్ని కలవటం నాకు ఒక అలవాటుగా మారిపోయింది. నన్ను అతను స్వేచ్ఛగా మాట్లాడనిస్తాడు. నేను చెప్పేది ఏమైనా వింటూనే ఉంటాడు. చాలా మామూలుగా మొదలయ్యే మా సంభాషణ కవిత్వం దగ్గరో జీవితపు లోతుల దగ్గరో ఆగుతుంది. అతను పరిచయం అయ్యాక జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాను. 1 రోజుల నాడు దివ్యకు టైఫాయిడ్ వచ్చి మంచం పడితే అమ్మ నా చేత అంకాలమ్మకు ముడుపు కట్టించింది. ఇప్పుడు కొండకు తీసుకువెళ్ళటానికి మావయ్య ససేమిరా అనటంతో అతన్ని తోడు రమ్మన్నాను. థ్యాంక్స్ నా కోసం మా గుడికి వచ్చినందుకు. దారిలో టీ కోసం ఆగినప్పుడు చెప్తూ ఎండ తగలకుండా నల్లని చున్నీని నెత్తి మీద కప్పుకొని మెడమించి వెనక్కి వేసుకున్నాను. దేవుడెవరైనా దువ్వ ఒకటే కదా అన్నాడు అతను. సుందర్బన్ అడవులకి ఫోటోషూట్ కోసం వెళ్ళాలన్నావు. ఎప్పుడు ప్రయాణం? మేము ఏకవచనాల్లో పిలుచుకోవటం మొదలుపెట్టి చాలా రోజులైంది.
వెళ్ళాలనిపించటం లేదు చెప్పాడు. ఏం అడిగాను. ఏ చోటుకి వెళ్ళినా అక్కడ ఉండటానికి నాకు కారణం దొరికేది కాదు. నిన్ను కలిశాక కారణాలు వెతుక్కోవటం మానేశాను అన్నాడు. గమనించే లోపే అతన్ని చాలా దూరం తీసుకొచ్చేశాననిపించింది. వెళ్దాం పదా. సగం తాగిన టీని పక్కన పెట్టేశాను. ఆజ్ జాన్కి జిద్ నాకారు చిన్నగా పాడి నా చున్ని అంచును గోటితో ఆపాడు. ముందులే, ఇది తప్పు, నేను నీతో ఉండకూడదు అన్నాను. నా నిజం నుంచి తప్పించుకోవటానికి నేను ఎంచుకున్న మార్గం అతనితో స్నేహం. నా స్వార్థం కోసం అతనికి ఇన్నాళ్ళు నిజం చెప్పకపోవటం ఎంత తప్పు అర్థమైంది. ఏం, నువ్వు నాతో ఉంటే బాగుంటావు అనిపిస్తుంది అన్నాడు. మరి నువ్వు? అతన్ని నొప్పించకుండా విషయం చెప్పడం సాధ్యమా? అర్థం కావటం లేదు. నువ్వు కాకుండా వేరే ఎవరైనా అయితే ఏదోలా ఉంటుంది అన్నాడు. నేను నీకు విషయం చెప్పాలి అన్నాను. చెప్దూలే గాని నువ్వు ఈ అవతారంలో అచ్చం మా పిల్లలా ఉన్నావు నవ్వాడు. నేను పెట్టుకున్న స్టిక్కర్ పోయినట్టుంది. హ్యాండ్ బ్యాగ్లో నుంచి కుంకుమ తీసి పెట్టుకుని చున్నీ మామూలుగా వేసేసుకున్నాను. నీతో కలిసి చాలా శీతాకాలాలు చూడాలనుకుంటున్నాను. నాకు నువ్వంటే ఇష్టం. నా ప్రేమ మంచులో నిన్ను తడిసి పొమ్మనటం లేదు, దోసిలి పట్టి చూడమంటున్నాను. అతను దగ్గరగా రాబోయాడు. దోసిలి పట్టినా ఏం లాభం? ఎలాగూ కరిగి వేళ్ల మధ్య నుంచి జారిపోయేదానికి. అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా చూశాడు. నాకు పెళ్ళయింది, పాప కూడా. నీకు నేను ముందే చెప్పుండాల్సింది. కాసేపు తనేం మాట్లాడలేదు. అంటే మీ మావయ్య? మా ఆయన. తప్పుగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు. అతని కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటే ఆటో తీసుకుని ఇంటికి వచ్చేశాను. 4 రోజులు నిద్రలేదు. నా మీద నాకు అసహ్యం వేసింది. మావయ్యకు నచ్చినట్లు సర్దుకుపోతూ కాపురం చేసుకోవటమే జీవితమా, లేక నా ఇష్టాలని నన్ను గౌరవించుకోవటం జీవితమా తెలియలేదు. జవాబులు వెతుక్కునేంత తెలివితేటలు నాకు ఉండుంటే ఎప్పుడో సరైన నిర్ణయాలు తీసుకుని ఉండేదాన్ని. నేను అదే పనిగా ముభావంగా ఉండటం చూసి మావయ్య కారణం అడిగాడు. ఉండబట్టలేక చెప్పేశాను. నన్నేమీ అనలేదు. అతన్ని కలిసి మాట్లాడతానని చెప్పాడు. ఊరు నుండి నాన్న, మావయ్య దగ్గర స్నేహితులు ఏదో పనుందని వచ్చారు. పగటిపూట ఇంట్లో ఉండి రాత్రుళ్ళు బయటికి వెళ్ళి తెల్లవారి ఇంటికి వచ్చేవారు. మనసెందుకో కీడు శంకించింది. అతన్ని కలవాలనిపించింది. ఓ మధ్యాహ్నం పూట కలిసి సారీ చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పి వచ్చేశాను. నువ్వు బెంగపడకు, ఏ సమస్య లేదు. అతను వెళ్ళిపోయాడు, ఇంకా నీకు కనిపించడు. ఆ డిసెంబర్ నెల మధ్యరాత్రిలో మావయ్య నా మీద చెయ్యి వేస్తూ చెప్పాడు. నన్ను క్షమించాడా? మావయ్య కళ్ళల్లోకి చూశాను. లైట్ ఆర్పేశాడు. తర్వాత అతని నెంబర్ పలకలేదు. నా మీద కోపంతో కెమెరా పట్టుకుని దేశాలు తిరుగుతున్నాడేమో అనుకున్నాను. ఆ రోజు నుంచి మావయ్య ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నాకు నచ్చినట్లే నడుచుకోవటం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు చిన్నోడు పుట్టాడు. ఓ రోజు బాబు ఆట కోసం అటక మీద దివ్య పాత బొమ్మలు తీస్తూ ఉంటే పగిలిపోయిన కెమెరా కనిపించింది రక్తపు మరకలతో. అతని సుర్మా కళ్ళు గుర్తొచ్చాయి. ఆదివారం ఇరుగు పొరుగు పిల్లల గోలతో ఇల్లంతా చికాగ్గా ఉంది. అయ్యో గొంగళి పురుగు, చిచ్చి అంత పరాకేంటే? నా మెడ మీద పాకుతున్న పురుగును పుల్లతో తీసి బయటకు విసిరేసింది అమ్మ. తెలియలేదమ్మా. ఇంతకీ నీ కాపురం ఎలా ఉందే? ఇప్పటికి 4 సార్లు అడిగాను. ఇల్లు తుడుస్తూ ఉంటే అడ్డుగా వచ్చి అడిగింది. అమ్మా, అడ్డు తప్పుకో. కాపురమేనా? నీటి మీద నూనె చుక్కలా ఉంది. తప్పించుకుంటూ చెప్పాను. పోన్లే, చీకట్లో ఎలా ఉన్నా వెలుగులో మాత్రం రంగులే కనిపిస్తాయి అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఇల్లు తుడిచేసి హాల్లో నుంచి బాల్కనీలోకి వెళ్తూ చూశాను. అప్పుడే రాయడం నేర్చుకుంటున్న నా కొడుకు ఎడం చేత్తో రాస్తున్నాడు. మన ఇష్టాలు, అలవాట్లు, వ్యసనాలే మన పిల్లలుగా పుడతారేమో. నాకిప్పటికీ వాడు ఉన్నాడనే నమ్మకం. వాడికి ఇష్టమైన వాళ్ళు, వాడిని ఇష్టపడిన వాళ్ళు వచ్చి వాడి గురించి చెప్తారనిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఆడుకుంటున్న బంతి తగిలి కిటికీ అద్దం భళ్ళున పగిలింది. అద్దం పెంకుల్లో నా ప్రతిబింబాలు. మెడ మీద గొంగళి పాకిన చోట ఎర్రని దద్దుర్లు. ఈ రోజుకి వాడు కనిపించి 1624 రోజులైంది. వాడు గుర్తొస్తున్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.